ఏమన్నా సినీ రంగంలో కొత్త దందా ఏమన్నా ఏర్పాటు చేస్తారా? జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలుగా ఉండగా 8 మంది రాజీనామా చేసింది ఫెడరేషన్కి పంపించారు. ఆ ఫెడరేషన్ వాళ్ళు దీని మీద ఇప్పుడు ఆ రాజీనామాలు విత్డ్రా చేసుకోమని సూచించారు. అయితే వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళు పనిచేస్తే వాళ్ళందరూ అవినీతి పరులు కాబట్టి వాళ్ళతో పనిచేయడం మాకు ఇష్టం లేదు, అసలు ఫెడరేషన్ ఎవరు చెప్పడానికి అంటుంది. ఫెడరేషన్ అనేది 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అయినప్పుడు, మొన్ననే అందరూ అదే అంగీకరించినప్పుడు మేము ఫెడరేషన్తో సంబంధం లేదు, నా ఇష్ట ప్రకారం, మా ఇష్ట ప్రకారం కావడం కాదు, నా ఇష్ట ప్రకారం అనేటటువంటి రూట్లోకి వెళ్తున్నారా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. మేము తాడో పేడో తేల్చుకుంటాం, ఎవరితో తేల్చుకుంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు యూనియన్ని 2గా ముక్కలు చేస్తారా అన్నటువంటిది ఒక ప్రశ్న. ఇక్కడ ఆ కార్యదర్శి మీదన ఆవిడ ఆరోపించారు. ఆ కార్యదర్శి నిన్న వివరణ కూడా ఇచ్చారు. ఏమని? వాస్తవంగా ఈ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి దగ్గర కాంట్రాక్ట్ పని చేయడానికి తను ఒప్పుకున్నందునే ఈ గొడవ అంతా అన్నటువంటిది. అంటే ఇక్కడ వ్యక్తిగత అవసరాలు వివాదాల కిందకి మారుతున్నాయా? డబ్బులు తిన్నారు అన్నటువంటి సుమలత చేస్తున్నటువంటి ఆరోపణ, ఏదైతే నిర్మాత దగ్గర ఒక డబ్బులు తీసుకుంటున్నారు, ఇటు వీళ్ళకు ఒక డబ్బులు ఇస్తున్నారు అన్నది, అది వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా అన్నటువంటిది వీళ్ళ వాదన. వాళ్ళెవరు కంప్లైంట్ చేయకుండా ఏదో లెక్కలు ఎప్పటియో లెక్కలు తీసుకొచ్చి ఎట్లా అన్నది ఏం వాదన, వీళ్ళ వాదన. ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే జానీ మాస్టర్, సుమలత ఏం చెబితే అలా జరగాలని డ్యాన్సర్స్ అసోసియేషన్లో కోరుకుంటున్నారు. వాళ్ళు చెప్తే ఫెడరేషన్ అయినా వినాలి, అలాగే వాళ్ళు చెప్పినట్టే ఇండస్ట్రీ నడవాలి అన్నటువంటిది, ఏదైతే వీళ్ళందరికీ డ్యాన్సర్స్కి సంబంధించి అన్నటువంటిది, అది డ్యాన్సర్ల మంచి కోసమని సుమలత గారు చెప్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం అన్నటువంటిది ఆ రెబల్స్ చెప్తున్నారు. ఇంతకీ మిగతా వాళ్ళని అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండనిద్దామా? ఓన్లీ జానీ మాస్టర్ గారు వాళ్ళ ఆవిడ చెప్పిన వాళ్ళని మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉండనిచ్చి, వాళ్ళు మాత్రమే డ్యాన్స్ మాస్టర్స్గా ఉండాలి, కొరియోగ్రాఫర్స్గా ఉండాలి, వాళ్ళు మాత్రమే డ్యాన్సర్స్గా మిగలాలి, మిగతా వాళ్ళందరినీ పంపించేస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. ఎవరి ఆధిపత్యం ఇక్కడ? ఆధిపత్య పోరాటంలో అహంభావమా, అతిశయమా, స్వార్థమా, లేకపోతే కనుక నిజమైనటువంటి న్యాయ పోరాటమా తేలబోతుంది.